చూసారా అండి? వీడే అసలైన దొంగ తప్పించుకుంటున్నాడు అని అపూర్వ అంటే, "ఏంటి గగన్ ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు" అని మినిస్టర్ అంటాడు. "అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావటం లేదు మినిస్టర్ గారు. కొంచెం అర్థమయ్యేలా చెప్తారా" అని గగన్ అంటాడు. చూసారా అండి వీడు ఎలా మాట్లాడుతున్నాడో? నా కూతురు నక్షత్ర డ్రెస్ మార్చుకుంటూ ఉంటే ఫోటోలు తీసేసి మళ్ళీ దొరికిపోతానని చెప్పి చాలా జాగ్రత్తగా ఆ ఫోన్‌ని ఎక్కడో దాచిపెట్టేసి ఇక్కడికి వచ్చి ఎలా కప్పిపుచ్చుకుంటున్నాడో చూడండి అని అపూర్వ అనడంతో, "అపూర్వ" అని గగన్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. "రేయ్ గగన్" అంటూ శరశ్చంద్ర ఒకరికి ఒకరు వేలు చూపించుకుంటూ అరుచుకుంటూ ఉంటారు. దాంతో "ఆగండి ఆగండి" అని మినిస్టర్ అంటాడు. "గగన్, ఇప్పుడు నీ క్యారెక్టర్‌ని ప్రూవ్ చేసేది నీ ఫోన్ మాత్రమే. ఆ ఫోన్ ఇస్తే సరిపోతుంది" అని మినిస్టర్ అనడంతో, "సార్, నేను నా ఫోన్‌ని ఎక్కడ దాచిపెట్టలేదు. వెతికితే దొరుకుతుంది. వెతకండి అంతే కదా" అని గగన్ అంటాడు. "ఎక్కడున్నా వీడి ఫోన్ ఈరోజు దొరికి తీరాల్సిందే" అని శరశ్చంద్ర అంటే, "పైనుందేమో వెళ్ళి చూసేసి వస్తాను" అని చెర్రీ వెళ్తాడు. అప్పుడే భూమికి గాయత్రి ఫోటోలు తీస్తున్న సంఘటన మొత్తం కూడా గుర్తుకు వస్తూ ఉంటుంది. వెంటనే గాయత్రి దగ్గరికి వచ్చి, "ఏయ్, నేను నీతో మాట్లాడాలి, మర్యాదగా నోరు మూసుకొని పక్కకి రా" అని భూమి అంటుంది. "నాతో నువ్వేం మాట్లాడాలి" అని గాయత్రి బుకాయిస్తూ ఉంటే, "నోరు మూసుకొని వస్తావా లేదా? నేను నీతో మాట్లాడాలి. నువ్వేం చేశావో నాకు తెలుసు" అని భూమి వార్నింగ్ ఇవ్వడంతో గాయత్రి నోరు మూసుకొని భూమితో వస్తుంది. "ఏంటి, నేనేం చేయలేదు, నువ్వు నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చావు" అని గాయత్రి బుకాయిస్తూ ఉంటే, "నువ్వు నక్షత్ర డ్రెస్ మార్చుకుంటుంటే ఫోటోలు తీయటం నేను చూశాను. మర్యాదగా ఎందుకు తీశావో చెప్తావా లేదా" అని భూమి గట్టిగా అడుగుతూ ఉంటే, "ఓహో, నన్నిలా ఇరికించాలని చూస్తున్నావా? నేను నక్షత్ర ఫ్రెండ్‌ని, అది మర్చిపోకు" అని గాయత్రి వెళ్తూ ఉంటుంది. వెంటనే భూమి గాయత్రి చెయ్యి పట్టి లాగేసి, "నేను శరశ్చంద్ర కూతుర్ని, ఆ విషయం నువ్వు మర్చిపోకు" అని భూమి వార్నింగ్ ఇస్తుంది. "నువ్వేమీ సొంత కూతురివి కాదు కదా" అని గాయత్రి అంటే, "నేను అంతకంటే ఎక్కువని నక్షత్ర నీకు చెప్పలేదా" అని భూమి అంటుంది. "ఫోటో తీసింది నువ్వేనని నేను అంకుల్‌కి ఒక్క మాట చెప్తే చాలు. ముందు వెనక ఆలోచించరు. అంకుల్ నిన్ను చంపేస్తారు. చెప్పమంటావా? అంకుల్‌తో చెప్పేనా" అని భూమి అంటే, "వద్దు వద్దు" అని గాయత్రి బతిమలాడుతూ ఉంటుంది. "అయితే ఫోన్ ఇవ్వు" అని భూమి అంటుంది. అయినా గాయత్రి తన చేతిలో ఉన్న తన ఫోన్‌ని ఇవ్వకుండా అలాగే ఉలుకు పలుకు లేకుండా నిలబడి ఉంటుంది. భూమికి చాలా కోపం వచ్చి వెంటనే గాయత్రి చెంప పగలగొట్టేస్తుంది. "మర్యాదగా ఫోన్ ఇవ్వమని చెప్తున్నా కదా" అని భూమి అరుస్తూ ఉంటే, "ఫోటోలు తీసింది ఈ ఫోన్‌లో కాదు. ఫోటోలు తీసింది గగన్ ఫోన్‌లో. నక్షత్ర గగన్‌ని ప్రేమిస్తోందని అపూర్వ అంటేనే ఇదంతా కూడా కుట్ర చేసింది" అని మొత్తం ప్లాన్‌ని గాయత్రి భూమికి చెప్పేస్తూ ఉంటుంది. అపూర్వ తనకి నెక్లెస్ ఇవ్వటం, గగన్‌ని డాష్ కొట్టేసి తర్వాత ఫోన్‌ని చేంజ్ చేయటం మొత్తం కూడా గాయత్రి చెప్తుంది. నక్షత్ర మనసు విరిచేయటమే కాకుండా గగన్‌ని తలదించుకునేలా చేయటమే అపూర్వ అంటే ఇలా ప్లాన్ చేసింది. ఈ ప్లాన్‌లో నేను కూడా ఒక పార్ట్ అని తెలిస్తే నక్షత్ర నా లైఫ్‌లో నన్ను క్షమించదు అని గాయత్రి ఏడుస్తూ నిజం చెప్తుంది. దాంతో భూమి పరిగెత్తుకుంటూ గార్డెన్‌లోకి వచ్చి అన్నం తినిపించిన టేబుల్‌పై గగన్ ఫోన్ ఉంటే చేతిలోకి తీసుకుని దానిని ఓపెన్ చేద్దామని పిన్ నొక్కుతూ ఉంటే అది రాంగ్ అవ్వడంతో ఓపెన్ అవ్వదు. అప్పుడే గోరింటాకు పిన్ని గార్డెన్‌లోకి వచ్చి భూమి చేతిలో ఉన్న గగన్ ఫోన్‌ని చూసి, "అమ్మాయి అపూర్వ, ఈ గగన్ గాడి ఫోను భూమి చేతిలోనే ఉంది. రండి రండి, అందరూ గార్డెన్‌లోకి రండి" అని కేకలు పెడుతూ ఉంటుంది. దాంతో అందరికంటే ముందుగా గగన్ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. భూమి ఈ లోపలే ఫోన్‌ని నేలకేసి కొట్టి ఒక పెద్ద రాయి తీసుకుని వచ్చి దాన్ని బాగా నుజ్జు చేసేస్తుంది. "భూమి, ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? ఇది నా హానెస్టీని ప్రూవ్ చేసుకునే ఆధారం. నువ్వు ఇలా పగలగొట్టేశావేంటి" అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు. "మా అంకుల్ మాట నేను కూడా జవదాటను అని ప్రూవ్ చేసుకునే దానికి మీ ఫోన్‌ని పీస్ చేసేశాను" అని భూమి అంటుంది. "ఏయ్, నీకేమైనా పిచ్చా" అని గగన్ అంటే, "రేయ్, మాటలు మర్యాదగా రానివ్వు. భూమి నాకు ఎంత ఇంపార్టెంటో ఇక్కడున్న అందరికీ తెలుసు. పిచ్చి గిచ్చి అన్నావో నీ పెచ్చులు ఊడిపోతాయి, జాగ్రత్త" అని శరశ్చంద్ర గగన్‌కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మిస్టర్ శరశ్చంద్ర, మీరందరూ కలిపి నాపై నింద వేశారు. నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఆ ఫోన్ ఒక్కటే సాక్ష్యం. అలాంటప్పుడు భూమి నా ఫోన్‌ని పగలగొడితే నేను అడగకూడదా అని గగన్ అంటే, "అడిగే పద్ధతిలో అడుగు. పిచ్చి గిచ్చి అని మాట్లాడకు. భూమి ఏం పని చేసినా కూడా దాని వెనుక ఒక కారణం ఉంటుంది" అని శరశ్చంద్ర అంటే, అప్పుడే అపూర్వ గోరింటాకు పిన్ని వైపు చూసి సైగ చేస్తుంది. వెంటనే గోరింటాకు పిన్ని, "అల్లుడు గారు, నాకు పెళ్లి కాకపోయినా నీకంటే వయసులో పెద్దదాన్ని. ఇప్పుడు భూమి ఏం చేసినా కూడా భూమి మీద ఉన్న మీ ప్రేమ కారణంగా మీరు వెనుకేసుకు వచ్చారు. ఇలా మాట్లాడుతున్నారు. ఈ గగన్ నక్షత్ర ఫోటోల్ని తీస్తే ఈ భూమి ఏమో ఆ ఫోన్ని పగలగొట్టేసి ఈ గగన్ని కాపాడుతోంది, రక్షిస్తోందని మీకు ఎందుకు అర్థం కావడం లేదు" అని గోరింటాకు పిన్ని అంటుంది.
పిన్ని చెప్తోంది కూడా కరెక్టే అనిపిస్తోంది బావా. ఎంతైనా భూమి ఆ ఇంటి నుంచే వచ్చింది కదా, అందుకే రక్షిస్తుందేమో అని అపూర్వ అంటుంది. ఏమ్మా వీళ్ళు చెప్తున్నది నిజమేనా? నీకు ఇంకా ఆ ఇంటి మీద ఆపేక్ష, అభిమానం తగ్గలేదా అని వదలలేకపోతున్నావా అని శరశ్చంద్ర అడుగుతూ ఉంటాడు. వదిలి ఉండకపోతే నేను ఆ ఫోన్ని పగలగొట్టేదాన్ని కాదు అంకుల్ అని భూమి అంటుంది. నక్షత్ర ఫోటోల్ని ఎవరో తీస్తున్నారు అన్నప్పుడు నేను బయటే ఉన్నాను. ఆయన కూడా బయటే ఉన్నారు. ఇదిగో ఈ గోరింటాకు పిన్నే సాక్ష్యం. చెప్పు పిన్ని, మేము బయటే ఉన్నామా లేదా అని భూమి గోరింటాకు పిన్నిని అడగడంతో, నేను బయటికి వచ్చినప్పుడు మీరిద్దరూ బయటే ఉన్నారు అని గోరింటాకు పిన్ని అంటుంది. చెప్పు పిన్ని, మీరు వచ్చినప్పుడు మేమేం చేస్తున్నామో చెప్పు అని భూమి అంటుంది. నువ్వు ఆ అబ్బాయికి అన్నం తినిపిస్తున్నావు అనుకున్నాను. లేదు నేనే తింటున్నాను అని నువ్వు చెప్పావు అని గోరింటాకు పిన్ని అనడంతో, ఈ గోరింటాకు పిన్ని ఏదో మనసులో పెట్టుకొని నన్ను బ్యాడ్ చేయాలని చూస్తోంది అంకుల్ అని భూమి అనడంతో, గోరింటాకు పిన్ని టెన్షన్ పడుతూ, అయ్యో నేనేమీ బ్యాడ్ చేయాలని చూడటం లేదు అల్లుడు గారు అని టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది. మరి మీరు వచ్చినప్పుడు నేనేం చేస్తున్నాను, ఆయనేం చేస్తున్నారు మీరే చెప్పండి, చెప్పాల్సిందే అని భూమి గట్టిగా అంటుంది. దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే చెర్రీకి ఏమీ అర్థం కాక చూస్తూ ఉంటాడు. గగన్ కూడా ఏమీ అర్థం కాక చూస్తూ నిలబడి ఉంటాడు. ఇప్పుడు ఈ భూమి గగన్కి అన్నం తినిపించింది అని జరిగిన విషయం చెప్పాననుకో, అల్లుడు గారు నన్ను చంపేసేలా ఉన్నారు. కానీ జరగంది చెప్పాలంటే ఎలా? ఇది ఆ అపూర్వ కంటే కంతిలాగా ఉందే అని ఇప్పుడు నేనేం చెప్పాలి అని గోరింటాకు పిన్ని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి పిన్ని ఏమీ మాట్లాడరేంటి అని భూమి అంటే, చూడమ్మా నేను చూసింది సరిగ్గా గుర్తు పెట్టుకోలేదు. ఎందుకంటే నాకు వయసు అయిపోయింది కదా, కాబట్టి సరిగ్గా గుర్తు రావటం లేదు. ఇప్పుడు ఏం జరిగిందో నేను ఏం చూశానో నువ్వే చెప్పు, అప్పుడు బాగుంటుంది కదా అని గోరింటాకు పిన్ని అంటుంది. నేను వద్దంటున్నా కూడా ఈయన నా ఫోటోలు తీశారంకుల్ అని భూమి చెప్పడంతో, ఇందాక ఎక్కడో తీసిన ఫోటోల్ని ఇది ఇక్కడ ఇలా మార్చేసిందా? ఇప్పుడు నేను నోరు విప్పానే అనుకో, మొత్తం స్కామ్ అంతా కూడా బయటపడిపోతుంది. ఇది ఇలా లాక్ చేసిందేంటి అని గోరింటాకు పిన్ని మనసులో అనుకుంటూ ఉంటుంది. రేయ్ వద్దంటున్నా కూడా నా కూతురి ఫోటోలు ఎందుకు తీసావురా నువ్వు? చెప్పరా చెప్పు అని శరశ్చంద్ర అరుస్తూ ఉంటే గగన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. దాంతో భూమి మళ్ళీ టెన్షన్ పడిపోతూ, మీరు చెప్పండి పిన్ని, మీరు చెప్పండి అని భూమి అంటుంది. మళ్ళీ గగన్ వైపు చూస్తూ, ఏంటండి బెల్లం కొట్టిన రాయిలా ఏమీ చెప్పకుండా అలా నిలబడి ఉన్నారు? మీరు చెప్పకపోతే మా పిన్ని చెప్తోంది అని గగన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఎందుకే అనవసరంగా ఈ సీన్లో నన్ను ఇరికిస్తున్నావు? అసలు వాడెందుకు తీశాడో నాకెలా తెలుస్తుంది? అయినా గగన్ గాడిని తీసుకువచ్చేంత గ్యాప్లో ఇంత సీన్ జరుగుతుందా? అల్లుడు గారైనా ఆలోచించొద్దు, దీని కడుపు మాడ అని గోరింటాకు పిన్ని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. నన్ను చూడాలని ఉందని కనీసం ఫోటోలైనా తీసుకురమ్మని శారద ఆంటీ చెప్పిందంట అంకుల్ అని భూమి చెప్తుంది. హమ్మయ్య అని చెర్రీ సంతోషపడుతూ ఉంటాడు. అయినా మా అంకుల్కి నచ్చని పని నేనేదైనా చేయను. మీరు శారద ఆంటీ, పూర్ణి అందరూ నన్ను మర్చిపోండి, అది గతం. నేను కూడా గతాన్ని మర్చిపోవాలని అనుకుంటున్నాను అని చెప్పాను అంకుల్ అని భూమి అంటుంది. అంతే కదా పిన్ని అని భూమి అనడంతో, అంతే అంతే అని గోరింటాకు పిన్ని అంటుంది. చెప్పినా వినకుండా నా ఫోటోలు తీశాడని చెప్పి నేను ఆ ఫోన్ని పగలగొట్టేశాను. నేనే కాదు, నా ఫోటోలు కూడా ఆ ఇంటి గుమ్మం తాకకూడదు, అందుకే అనే అంకుల్ ఇలా చేశాను అని భూమి చెప్తుంది. నన్నే కాదు నిన్ను కూడా కమిడియన్ని చేసేసింది అల్లుడు గారు ఈ భూమి అని గోరింటాకు పిన్ని మనసులో అనుకుంటూ ఉంటుంది. బావా ఈ భూమి చెప్పిందంతా కూడా నాకు కన్విన్సింగ్గా అనిపించడం లేదు అని అపూర్వ అంటే, మరి మీరు ఇంకేం ఆలోచిస్తున్నారు అని భూమి అంటుంది. వీడు మా నక్షత్ర ఫోటోలు తీస్తే వీడిని కాపాడడం కోసం నువ్వు ఇలా మాట్లాడుతున్నావని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అని అపూర్వ అంటుంది. చూడండి ఆంటీ, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది చూస్తుంటే మీరే ఆయన ఫోన్ని వేరొకరి చేత కొట్టేయించేసి ఆ ఫోన్లో వేరొకరి చేత నక్షత్ర ఫోటోలు తీయించి ఇదంతా చేయిస్తున్నారని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఏమంటారు ఆంటీ అని భూమి అడుగుతూ ఉంటుంది.